హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. టీడీపీలో ప్రధానంగా ఇప్పుడు సీనియర్ లీడర్స్ వర్సెస్ జూనియర్ లీడర్స్ అన్న మాట వినపడుతోంది. ప్రధానంగా ఈ మాటకు గల కారణం ఏంటంటే నారా లోకేష్ గారు మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని ప్రసంగాల్లో పాల్గొంటూ ఆయన మాట్లాడిన ఒక మాట దీనికి ప్రధాన కారణం. సీనియర్ లీడర్స్కి గౌరవం ఇస్తాం, ఎవరైతే ప్రజెంట్ యంగ్ జనరేషన్ ఉంటారో వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అయితే దానికి తోడు గతంలో కూడా సీనియర్ లీడర్స్ లోకేష్కి సంబంధించి కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఓవరాల్గా అసలు ఏం జరుగుతోంది పార్టీలో అనే అంశం గురించి చర్చించడానికి కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే సార్, ఎట్లా సీనియర్ లీడర్స్ వర్సెస్ నారా లోకేష్ అయిపోయింది అన్నట్టుగా వినపడుతోంది. ప్రధానంగా యంగ్ జనరేషన్కి, యంగ్ కార్యకర్తలకు వీళ్ళకి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, పెద్దవాళ్ళని పక్కన పెట్టారనే మాట వినపడతా ఉంది సార్. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి? అసలు కరవమంటే పాము కోపం, మేఘమంటే కప్ప కోపం అని ఒక సామెత ఏదో ఉంటుంది. అలా లోకేష్ అడకత్తిలో పోకచెక్క, పైపెచ్చు సూపర్ పవర్స్ అండ్ దాని ఏమంటారు డామినేషన్తో సర్వైవ్ అవుతున్నాడు. అతనికి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే దానికన్నా వాట్ ఎవర్ ఈ స్ట్రగ్లింగ్ సార్ ఎగ్జిస్టెన్స్ ఆల్రెడీ ఉందని అనుకుంటున్నాను. అందుకని స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనుకునే దానికన్నా అన్నాను. స్ట్రగుల్ అనే దానికి అతను పడుతున్న కష్టం అందాం ఎగ్జాంపుల్. సార్ ఇంత కష్టపడేసరికి లటక్కమని పవన్ కళ్యాణ్ ఏదో చిన్న చెత్తకో పనో పెద్ద పనో చేసేసరికి అటుపక్కపోతుంది మైలేజ్ అంతా. ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి ఇష్యూ సారీ చెప్పండి అన్నది పెద్ద హైలైట్ అయింది. అలాంటి చిన్న ఎగ్జాంపుల్. అలాంటి విషయంలో అట్లాగే తొక్కిసలాట విషయం, సార్ అట్లాగే ఏదో ఇక్కడ లడ్డు విషయంలో ఒక చిన్న డ్యామేజ్ అయింది అనేసరికల్లా సనాతన ధర్మం అన్నాడు, మెట్ల కింద నుంచి పైకి కడుగుతూ అలా హైలైట్ అయిపోతున్నాడు. ఒక పార్టీ పరంగా ఇష్యూ రైజ్ చేశారు కదా. ఈ పటాపటి వీళ్ళ దగ్గర ఉన్న తెపెరశానాలన్నీ చూస్తే చంద్రబాబు గారికి పంపు కొట్టడంతోనే ఆలపడి అయిపోతుంది. ఇప్పుడు కష్టం లేకపోతే మీరు అన్నట్టు యంగ్ జనరేషన్నే ఎంట్రీ చేద్దాం, వీళ్ళకు సముచిస్తాను అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ మినిస్ట్రీలో అందరూ కూడా మేజర్ చంక్ వాళ్ళే ఉన్నారు, డెబ్యూటెంట్సే, కొత్త వాళ్ళు కొత్తతనానికే ఇచ్చారు. అంటే తన మాట చెల్లుబాటు అవుతుందని ప్రజలు అనుకునే లోపుగా ఈ వెనకాల నుంచి యనమల రామకృష్ణ గారు, జవహర్ గారు, దేవినేని ఉమ, ఇవాళ పిఠాపురం వర్మ గారు, చాలామంది చాలా రకాలుగా. ఇప్పుడు దానికి మన బాండవమ్మ కూడా సెక్రటరీ అసెంబ్లీ మీటింగుల్లో అధికారులని గదమాయించిన విధానం ఇవన్నీ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూనే ఉన్నాయి. అంటే దే బీన్ దేర్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ ఇన్ ద పార్టీ. సముచిత స్థానం లేక లేదా పార్టీ కోసం త్యాగం చేసిన వర్మకి ఈ స్టింట్లో లేకపోవడం, అండ్ మోర్ జవహర్ గారు లాంటి వాళ్ళు, నెక్స్ట్ దేవినేని ఉమ లాంటి వాళ్ళు, దే బీన్ గివెన్ ద బ్లడ్ అండ్ బటర్ టు ద పార్టీ, బట్ అవుట్కమ్ లేకపోవడం. వీటిల్లో మీడియా పరంగా అతనికి మైలేజ్ రావట్లేదు. ఏం చేసినా లోకేష్ అన్న దగ్గర బదులు చంద్రబాబు గారికి హైలైట్ అయిపోతాడు. ఇష్యూస్ అన్న దగ్గర పవన్ కళ్యాణ్ చేస్తున్న దాంతో హైలైట్ అవుతుంది. బట్ ఓవరాల్గా సీనియారిటీని పరిగణలోకి తీసుకోకపోతే వచ్చే ఉపద్రవాలు అనుకుంటే ఉదాహరణకి బుచ్చే చౌదరి గారు కానీ కొంతమంది మీరు ఎగ్జాంపుల్స్ చెప్పుకొని వెళ్తే గెలిచిన వాళ్ళే. ఇక్కడ మన విడుదల రజనీ నియోజకవర్గం నుంచి చిలకలూరుపేట నుంచి గెలిచిన ఆయన, పత్తిపాటి పొల్లారు, వీళ్ళందరూ పెద్దోళ్ళే కదా. దే విన్ దిస్ పార్టీ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. నెక్స్ట్ గంటా శ్రీనివాసరావు ఒక ఉదంతంలో మీరు నా టీమా తేల్చుకోలేకుండా ఇటు కాకుండా ఉన్నారంటగా చెప్పిట్టు ఏజ్ ఫ్యాక్టర్లు. అంటే ప్రొయాక్టివ్గా పార్టీకి పనిచేసే వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్లలో ఇతనికి సంబంధించిన టీముని ఎంటర్టైన్ చేసుకునే దగ్గర, వాళ్ళని పెద్దవాళ్ళని అడ్రస్ చేసే దగ్గర, మధ్యలో గెలిచిన వాళ్ళని కూడా తన పక్క ఫోల్డ్ చేసుకోవడం విషయంలో అన్ని విషయాల్లోనూ అతను ఒక తీవ్రతను ఎదుర్కొంటాడు. ఇప్పుడు ఓవరాల్గా మైలేజ్ అన్నది చూసుకుంటే గతంలో పంచాయతీరాజ్ శాఖ, ఐటీ, విద్య ఏవో చెప్పుకొని వస్తే ఇప్పుడు విద్యాశాఖ విప్లవాత్మకమైన మార్కులు అన్న దగ్గర చంద్రబాబు గారు ఆయనలో ప్రతిదాన్ని అంత ఈజీగా ఆయన అనుకున్నట్టుగా చేయకపోతే ఒప్పుకునే అంత ఈజీనెస్ అతనికి ఉండదు. యువకాలం టైంలో నారా లోకేష్ గారు ప్రధానంగా ఆయనే కదా సార్ మొత్తం నెట్టుకొచ్చి. ఇప్పుడు ఆయన ఇప్పుడు రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చాడు, దాని గురించి దిక్కుదేమని లేదు కదా ఇవాళ. వాట్ ఈస్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ పర్టికులర్ పార్ట్. ఇప్పుడు రాయలసీమ డిక్లరేషన్ అయింది, చంద్రబాబు గారు లేరు, ఏం లేదు. మనం ఏమనుకున్నాం, ఇతనితోనే అన్నీ అయిపోతాయి అనుకున్న భ్రమలోంచి ఇవాళ వస్తే రాయలసీమ డిక్లరేషన్ కాన్సెప్ట్ లేదు ఇవాళ. కెన్ యూ రీకలెక్ట్? సో యోగాలకు సంబంధించిన దాంట్లో కూడా వాట్ ఎవర్ హిస్ ప్రామిసెస్ అవుట్కమ్ లేదు. పోనీ రెడ్ బుక్ పరంగా ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లోగా గ్లూకోజ్ ఎనర్జీ ఇచ్చినట్టు పటపటపట దొరికినట్టు లోపటేసేద్దామన్నా కూడా ప్రతిదానికి దీర్ఘ సుమంగళి భవ సినిమా నడుస్తుంది. అంటే లాస్ట్ ఈయన అనుకున్న మాట ఒకటి లోపల, బయట జరుగుతున్నది ఒకటి, లోపల కేసు పెడుతుంది ఒకటి. ఈ కాంట్రడిక్షన్స్. అంటే అదంతా రెడ్ బుక్ ఏనా సార్ ఓవరాల్గా? ఏ బుక్ అండి రెడ్ బుక్ చేతారం అనుకుంటే వాటితో ఏమవుతాయండి అసలుకి? వీఆర్ బౌండెడ్ టు కాన్స్టిట్యూషన్. నేను మీరు కూడా కదా, లోకేష్ గారు కూడా హీ హాస్ టు బౌండ్ టు ద కాన్స్టిట్యూషన్.
ఆయన కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి చేస్తాడు ఏదైనా సరే. ఆయన కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు నాకు నీ మీద ఆయనకి రివెంజ్ ఉండొచ్చు. ఫోన్ చేసి నాకు రెడ్ బుక్లో పేర్లు రాశాను కాబట్టి ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఒక ప్రియాంబుల్ ఉంది కదా, నాకు హక్కులు ఉన్నాయి మీకు హక్కులు ఉన్నాయి ఎలా అన్నది ప్రామిస్ అవుతుంది కదా. దానికి ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు అనుభవంతో అలా నంది అవార్డు ఏదో నన్ను పోసాన్ని వేయండి, మన ఆయనలోనే ఇడిచి కోతి పనులు చేశాడని వంశీ మీద వేయండి, ఇలాంటివి చెప్పి అతను అనుభవాన్ని రంగరిస్తున్నాడు. ఇక్కడ ఆవేశం క్షణికంగానే మిగులుతుంది. ఇది కాక పోనీ పెద్దోళ్ళకి సముచిత స్థానం ఇస్తున్నారా పార్టీ పరంగా అంటే ఇవ్వకుండా వీళ్ళని టెరిటరీలోకి రానివ్వకుండా ఇతని టెరిటరీతో మేనేజ్ చేద్దామంటే మేనేజ్ అవ్వట్లేదు. పోనీ నేను ఇంత చేసిన దానికి ఏమైనా మైలేజ్ వస్తుందంటే ఓ పక్క ఆయన గదలో ఆయన తనుకుపోతాడు పవన్ కళ్యాణ్, ఈ భోగని తపేల ఛానల్ వాళ్ళు పేపర్ వాళ్ళు ఎలివేషన్స్ చంద్రబాబు నాయుడు గారు. ఈ కాంట్రడిక్షన్లో అతను ఉన్నాడు. సో ఈ కాంట్రడిక్షన్ ఎప్పటికి సస్టైన్ అవ్వాలి? నేను అన్న ఒక వీటో పవర్ తీయాలి బయటికి. నేను వీటో పవర్ తీయాలనడానికి ఆయన మాడుతున్న వేటి 3 సార్లు ఉన్న అధ్యక్షులు మార్చాలంటే రేపు మహానాడులో అధ్యక్షులు మారితే తథ్యం. ఇది ఆల్రెడీ పెద్దోళ్ళు ఒక ముసలం వచ్చింది. పొలిట్ బ్యూరోలో ఉండడానికి పెద్దవాళ్ళకి ఛాన్స్ ఉండట్లేదు. ఈవెన్ చంద్రబాబు గారికి కూడా అధ్యక్ష పీఠం కదిలే ఛాన్స్ ఉంది. ఇవన్నీ అడ్రస్ అవుతున్నాయి కదా. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు రాజకీయాల్లో చచ్చిపోయేదాకా కరోనా అనేది చూడలేదా మీరు? మోతీలాల్ వోరా గారిని చూడలేదా? కాంగ్రెస్లో చచ్చేదాకా వాళ్ళు రాజకీయాలు చేశారు, అవునంటారు కదంటారా? అలా వీళ్ళు రాజకీయ సన్యాసం చేసి ఇంట్లో కూర్చుని తపస్సు చేసుకుంటాం అని చెప్పినాడు ఎవ్వడు ఉండడు. ప్రధానికి యనమల రామకృష్ణ గారికి ఈజ్ యాంటిసిపేటింగ్ అండ్ మోర్ ఎంతూజియాస్టిక్ టువర్డ్ రాజ్యసభ ఇప్పుడున్న పరిస్థితుల్లో. లేదా మళ్ళీ ఎమ్మెల్సీ రెన్యూవల్ అవ్వాలా, లేదా మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్ అవ్వాలి. ఇవన్నీ ఆస్పిరేషన్స్. మా అమ్మాయికి ఇచ్చారు, నా కొలీగ్ గ్రేష్మ గారు అమ్మాయికి ఇచ్చారు, ఎవరు మన ప్రతిభా భారత్ గారు అమ్మాయి గ్రేష్మకి ఇచ్చారు. ఇలాంటివన్నీ వాళ్ళు పాసిఫై అవ్వరు. బికాస్ పొలిటికల్ ఇన్హెరెంట్గా ఇప్పుడు ముచ్చే చౌదరి గారు ఉన్నారు. ఈజ్ బీన్ సక్సెస్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ లాస్ట్ 7-8 టర్మ్స్ బట్టి ఆయన గెలుచుకుని వస్తున్నాడు. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ తోచుకోలేదు ఆయన. ఆస్పిరేషన్ లేకుండా ఎలా ఉంటాడు? ఇది సీనియారిటీ. ఈ పాబంధకాలు ఏంటి నాకు? ఇప్పుడు నేను సీనియర్ని అందుకని నన్ను గెలిపించలేదా, లేదా జూనియర్ కాబట్టి లోకేష్ చెప్పడం నన్ను గెలిపించారా అన్న కాంట్రడిక్షన్ వాళ్ళకు ఉంటుందా ఉండదా? అదే. సో ఈ మధ్యలో దీనికి సొల్యూషన్ అవుట్కమ్ ఎవరు ఇవ్వాలి? మళ్ళీ చంద్రబాబు గారు ఇవ్వాల్సి వస్తుంది. పాసిఫై చేసేది ఎవరు? వీళ్ళందరినీ చూద్దాం సార్, మన యంగ్ జనరేషన్ తీసుకొద్దాం అని మాట్లాడుతుంది దగ్గర. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇఫ్ దే డూ వండర్స్ మనం ఆడచ్చు. ఇది కాక అది కాక దోబికా కొత్త నా గరక ఘాటక అన్న పరిస్థితి సీనియర్లకు ఉండి జూనియర్లు అలా పవర్ చూపించలేక వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇందులో ఈ మినిస్టర్లో ఉన్న వాళ్ళు 4-5 పైసలు ఇక్కడ చంద్రబాబు గారితో తిట్లు తిన్న వాళ్ళే, ఇంక్లూడింగ్ నాదెళ్ల మనోహర్తో సైతం. అంటే గతంలో అచ్చెన్నాయుడు గారు ఇలాంటి వాళ్ళు కొంచెం పార్టీని వదిలేయాలి, దూరంగా ఉండాలి అనుకుని ఏదో ఒక వీడియో రిలీజ్ అయింది సార్. ఆ టైంలో నారా లోకేష్ గారు క్లారిటీ ఇచ్చారు, మాకు ఎన్నైనా ఉంటాయి, మేము కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకుంటామని మాట్లాడారు. కానీ అవన్నీ మనసులో పెట్టుకొని సీనియర్ లీడర్లు వాళ్ళు సపరేట్ ఒక వ్యూహంగా పనిచేస్తారు పార్టీకి, బట్ నేను ఒక వ్యూహంతో పనిచేయాలి పార్టీ కానీ ఇండివిజువల్గా వెళ్తున్నాడు ఆయన. మీకు ఒక మాట చెప్తా సార్, సెకండ్ ఎక్స్పాన్షన్ మినిస్ట్రీ ఉంటుంది. అప్పటిదాకా అందరూ పంటి బిగువన జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అనే నినాదాలు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని పరిణామాలు సంతరించుకుంటాయి. ఈ డిఫరెన్సియేషన్ ఎందుకు సార్? ఆలోచన విధానమా లేకపోతే ఏంటి? వాళ్ళ వ్యూహాలు ఏంటి? ఎందుకు వాళ్ళు? తెల్ల పిల్లం సినిమా చూసారు చిన్నప్పుడు రామారావు గారిది, అంత అంటే చెప్తున్నాను. అలాంటి రాజకీయం ఎప్పుడైతే తండ్రి కొడుకుల మధ్యలో, ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నారు, అలగిరి గారు ఉన్నారు, కరోనా ఉన్నంతకాలం ఎవడైనా కోతేశాలు వేయడానికి ఛాన్స్ ఉందా? అలాగా ఆ రాజకీయం ఎప్పుడైతే ఉంటుందో ఒక ప్రాంతీయ పార్టీలో, మన కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరూ అరుపులు కేకల్లే. కేసీఆర్ గారు ఉన్నంతకాలం ఏమైనా మాట్లాడగలిగారు ఎవరన్నా? ఎవరికాడు ఎలివేషన్లు ఇచ్చుకొని తిరగడమే. కానీ ఎండ్ ఆఫ్ ద డే డెలివరబుల్స్ ఎక్కడి నుంచి ఉండేవి? కేసీఆర్ గారి దగ్గర, అక్కడ కరుణానిధి గారి దగ్గర. ఈ డెలివరబుల్స్ యాజ్ లాంగ్ యాజ్ ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్, ఇప్పుడు స్టాలిన్ గారు విగ్గు పెట్టుకున్నంత మాత్రం ఆయన వయసు ఎంత అనుకుంటున్నారు? 72, 73, 74 ఉన్నాయి ఆయనకి. చిన్న బుల్లి బాబు ఏం కాదు ఆయన. జిమ్ చేస్తారు ఇప్పటికి కూడా, ఏదైనా చేయనండి. అంటే వాళ్ళ ప్రస్థానం, వాళ్ళ నాన్నగారు 93 ఏట నిష్క్రమించేదాకా రాజకీయాల్లో కొదాగవ సీది వాళ్ళకి వెయిట్ అండ్ వాచే. బట్ వెయిట్ అండ్ వాచ్కి ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వకముందు నువ్వు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుందాం అంటే అలగిరిలాగే మిగులుతారు. రైట్, ఇది గుర్తుంచుకోవాల్సింది. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.